12, 13, 14 వచనాలు చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12, 13, 14 వచనాలు. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడినై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని తాను పత్రికలు రాస్తున్నప్పుడు తాను ఉన్నతమైన దేవుని జ్ఞానము చేత 14 పత్రికలు ఆయన రచించారు. కనుక ఆయన హెచ్చిపోకుండా నిమిత్తం అని మాట్లాడుతూనే చాలాసార్లు ఆయన అంటాడు, నేను బోధించిన తర్వాత భ్రష్టుని కాకుండా నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నానని. అలానే ఇక్కడ కూడా తాను ఇంకా మరణానికి దగ్గరగా వెళ్తున్నాడు. అలాంటి సమయంలో తన స్థితిని తను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువు దగ్గర ఒప్పుకుంటూ ప్రభువుని స్తుతిస్తున్నాడు. కనుక ఆరాధనకి వచ్చిన మనందరం కూడా ఇక్కడ పౌలు చెప్పినట్లుగా పూర్వము దూషకుడును హింసకుడును హానికరుణ్ణని అనగా నా వ్యక్తిగత ఆరాధనని దృష్టిలో ఉంచుకొని నా గురించే నేను మాట్లాడాలంటే కనుక నా పూర్వపు స్థితి చూసినప్పుడు ఈ వచనం నేను రక్షించబడిన తర్వాత బైబిల్ అంత అవగాహన లేని సమయాల్లో ఏదో సందర్భంలో ఈ వచనాన్ని చదివినప్పుడు నేను అనుకున్నాను, అరే నా గురించే ఈ వచనం రాశారే అని అప్పుడు అనుకునేవాడిని. అంటే ఒకప్పుడు నా స్థితి ఆ దేవుని సంఘాన్ని మరియు అంటే నేను ప్రత్యక్షంగా ఏమి హింసించకపోయినప్పటికీ కూడా పరోక్షంగా నా ప్రవర్తనను బట్టి, నా యొక్క జీవిత మాదిరిని బట్టి, నా మాటలను బట్టి మరియు రహస్యమైన నా జీవితాన్ని బట్టి నా ప్రభువుని నేను దూషించాను. మరియు ఆయన ప్రేమను నేను చులకనగా చేసినప్పటికీ కూడా నా ప్రభువు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. కనుకనే ఈ రోజున నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. ఒకవేళ ఆయన కృప నా ఎడల అది విస్తరించకపోయి ఉంటే గనక ఈరోజు ఇక్కడ కాదు, ముందు కూర్చోవడానికి కూడా కాదు, కానీ బయట ఉండటానికి నేను అర్హుణ్ణి. అయినా కానీ హింసకుడిని దూషకుడిని హానికరుణ్ణి అయిన నన్ను దేవుడు విడిచిపెట్టకుండా ఆయన కృపను విస్తరింపచేసి ఈ అల్పుడే నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని మనల్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు ఆయన ప్రాణం పెట్టి తన రక్తాన్ని కార్చిన ఈ గొప్ప సంఘములో ఏ అర్హత లేని మనందరినీ కూడా ఆయన యోగ్యులుగా మార్చి ఇక్కడ కూర్చోబెట్టి ఆయన ఆరాధించే గొప్ప ధన్యతను కూడా ఆయనే మనకిచ్చారు. కనుక నన్ను నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు కూడా అంటే ఏ కోసానా కానీ ఏ మాత్రము కూడా ఏ అర్హత ఏ ఎలిజిబిలిటీ నా లైఫ్లో నాకు కనపడట్లా ప్రభువుని స్తుతించడానికి. అంటే ఇక్కడ పౌలు అన్నాడు, నేను పూర్వం అలా ఉన్నాను అన్నాడు, కానీ ప్రస్తుతం అంటే రక్షణ పొందిన తర్వాత కూడా ఎన్నో సంవత్సరాలు పదే పడిపోతూ ఉన్నప్పుడు, ఇందాక పాడినప్పుడు మొదటి పాటలో చెప్పినట్టు అపరాధములు చేసి సాతానికి అమ్ముడు పోయినప్పుడు కూడా రక్షణ పొందిన తర్వాత కూడా ఎన్నో మార్లు సేవకుల్ని, సంఘాన్ని మరియు కుటుంబాన్ని ప్రవర్తన ద్వారాను ప్రభు ప్రేమను వెక్కిరించిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు దీర్ఘశాంతుడిగా ఉండి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుకనే ఈరోజు నేను ఈ స్థితిలో ఇక్కడ నేను నిలబడగలుగుతున్నాను. ఒకవేళ పాత నిబంధన కాలం, ఆ కాలంలో ప్రభు ఎలా ఉన్నాడో ఈనాడు కూడా అలానే ఉండుంటే అప్పుడు యాజకుల్లో ఏదైనా పాపం కనపడితే గనక వారు గుడారంలోకి, ప్రత్యక్ష గుడారంలోకి అడుగుపెట్టిన వెంటనే శబ్దం ఆగిపోయేది. కుక్కని ఈడ్చినట్లుగా బయటికి ఈడ్చి బయట పారవేసేవారు. ఒకవేళ అదే ప్రభు ఈ కాలంలో కూడా అలానే ఉండుంటే గనక ఈరోజు నాతో పాటు ఇక్కడ మందిరంలో మనం ఎంతమంది ఉండేవారమో ఒకసారి మనం ఆలోచన చేయాలి. కనుక దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు నమ్మకమైన వారిగా ఎంచి ఆయన మనల్ని రక్షించుకున్నాడు. మనం అంటే పౌలు అంటాడు, నేను అవిశ్వాసంతో చేశానని
ప్రభువు నన్ను క్షమించాడు. నేను ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే, నేను ఇక మీదట విధేయుణ్ణి అవుతానని ప్రభువు నన్ను పిలుచుకున్నాడు అని రాయబడింది ఈజీ వర్షన్లో. నేను విధేయుణ్ణి అవుతానని. కానీ నేను తల్లి గర్భములో పిండముగా రూపము కాక మునిపే నేను ఎలా ఉంటానో, ఏమవుతానో, ఎలా జీవిస్తానో తెలిసిన నా ప్రభు, నేను పలుమార్లు కూడా ఆయన హృదయాన్ని గాయం చేస్తానని తెలిసినా కూడా ఏ విధంగానైనా కానీ రక్షించుకొని, మార్చుకొని తన ప్రణాళికలో ఉంచి అనేకులకు ప్రయోజనకరంగా, మాదిరికరంగా ఉంచాలనే ఉద్దేశంతో దేవుడు తన ఉన్నతమైన ప్రణాళికలో నాకు, మనందరికి కూడా ఆయన అవకాశం ఇచ్చి, ఈ రోజున మన స్థితి అంతటినీ కూడా ఆయన ఎరిగినప్పటికీ కూడా ఆయన కృపను విస్తరింపచేసి, అపరాధముల చేత చచ్చి పడి ఉన్నాం. అలాంటి స్థితిలో నుంచి దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన జీవాన్ని మనలో ఉంచి సమృద్ధి అయిన జీవాన్ని మనకిచ్చి ఆయన ఆరాధించే గొప్ప ధన్యత మనందరికి కూడా అనుగ్రహించాడని నేను నమ్ముతున్నాను. కనుక దేవుడు మనల్ని బలపరిచారు. లేకపోయింటే గనక మన స్థితి ఎలా ఉండేదో మనకు తెలియదు. కనుక అందరి చేత దూషించబడి, ద్వేషించబడిన నేను అలాంటి సమయంలో ప్రభువు వైపు చూసినప్పుడు జీవించడానికి కూడా అర్హుడిని కాదేమో అని అనుకునే సమయాల్లో ప్రభువు ఆయన ఇచ్చిన మాట ఇర్మియా గ్రంథంలో 31:3 ఉంది కదండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నా. అంటే అసలు ప్రభు ప్రేమ ప్రతి పాపమును కప్పుతుంది అని మనకి రాయబడింది బైబిల్లో. కనుక అంటే నా వ్యక్తిగతంగా నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభువుని నేను ఆరాధించడానికి, అంటే ఇక్కడ నిలబడి ఇంతమంది ముందు నేను ఆరాధించడానికి నా జీవితం, నా మాటలు దానికి సరిపోవని నాకు తెలుసు. ఎందుకంటే నా గతం నాకు తెలుసు. అయినా నేను ఇక్కడ నిలబడి ఈరోజు ఇంతమంది ముందు మహోన్నతుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నానంటే ఆయన శాశ్వతమైన ప్రేమ నా పాపాన్ని కప్పేసింది. లేకపోతే ఎప్పుడో నేను సావవలసిన నేను, ఆయన ఉగ్రతకి, ఆయన తీర్పుకి గురవలసిన నేను పూర్వమే కాదు కానీ ఆ తర్వాత కూడా ఎన్నో మార్లు ప్రభువుని గాయం చేసిన, అవమానకరమైన బ్రతుకును జీవించినా కానీ, నీతిమంతులుగా నటించినా కానీ, ప్రజలందరూ మెచ్చుకున్న ప్రభు పరలోకంలో ఆయన బాధపడుతూనే ప్రార్థించిన ప్రతిసారి కూడా క్షమిస్తూ, అవకాశాన్ని పొడిగిస్తూ, నా బిడ్డలు అనే ఒకే ఒక్క మాట, వారు నా పిల్లలు అనే భావన ప్రభు గుండెల్లో ఉంది. ఎందుకంటే నా తండ్రి కూడా ఎన్నోసార్లు నన్ను బట్టి బాధపడి, చిరాకు పడినా ఎప్పుడు కూడా నన్ను విడిచిపెట్టలే. అలానే భూలోక సంబంధమైన తండ్రి అలా ఉంటే పరలోక ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదండి. దాన్ని ఎలా వర్ణించాలో నాకు అర్థం కావట్లేదు. అంటే ఆయన ప్రేమకు వర్ణించడానికి నా భాష, నా భావన సరిపోదు. ఎందుకంటే ఒకటే కారణం, నా గతం ఏంటో నాకు తెలుసు, నా ప్రభువుకు తెలుసు. ఇక్కడ నిలబడటం అది కేవలం చచ్చిన నన్ను ఆయన కృపతో లేపాడు గనుకనే ఈరోజు ఇలాగా నేను మాట్లాడగలుగుతున్నా. అది కేవలం దేవుని కృప. ఆయన కృప లేకపోతే ఐఎమ్ నథింగ్, నేనేమీ కాదు. కనుక అదే పౌలు జ్ఞాపకం చేసుకుంటూ అంటున్నాడు, నన్ను బలపరిచిన ప్రభు అయిన క్రీస్తు యేసుకు నేను కృతజ్ఞను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్.
ఎంత కృతజ్ఞత కలిగి మనం ప్రభువుని ఆరాధించాలి. ఒకప్పుడు సేవకులు చెప్పారు, మన జీవితం అంతా కూడా, మన రహస్య జీవితం, సమాజ జీవితం, కుటుంబ జీవితం అంతా కూడా వెనకాల ప్రొజెక్టర్ మీద, తెర మీద వేస్తే ఇక్కడున్న వాళ్ళు ఎవ్వరూ కూడా మనల్ని ప్రేమించారని ఒకప్పుడు దైవజనులు వారి ప్రసంగంలో జ్ఞాపకం చేశారు. నిజమే కదండి. ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇక్కడున్న మన జీవితాన్ని, మన గతాన్ని, మన ప్రస్తుతాన్ని అంతా కూడా ఒక చిత్రంగా తీసి సమాజంగాను, వ్యక్తిగతంగాను, ఒంటరిగాను బ్రతుకుతున్న జీవితాన్ని అది గనక తెర మీద వేస్తే గనక మందిలో ఉన్న ఏ ఒక్కరు కూడా మనల్ని ప్రేమించరేమో. కానీ ప్రభు అన్నాడు, నేను దీర్ఘశాంతుడిగా ఉండి శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, నా కొరకు నువ్వు జీవించు అని ఎన్నో అవకాశాలు ప్రభువు మనకిస్తున్నారు. దాన్ని బట్టి మనం ప్రభువుకు కృతజ్ఞులమై ఉండాలండి. దాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ఆయన కృప మనలో విస్తరించింది. ఆయన ప్రేమ మన పాపములు కప్పి ఈరోజు ఆరాధించేటువంటి గొప్ప అవకాశం, ఆయన పొగిడి గణపరిచి కొనియాడేటువంటి గొప్ప ధన్యత ప్రభు మనందరికి ఇచ్చాడు. మరియు ఆయన పరిచర్యలో పాలుభాగస్తులయ్యే భాగ్యం దేవదూతలకు కూడా లేని గొప్ప ధన్యత ఈ మట్టి దేహాలకు, పాపంలో పుట్టి పెరిగి ఆయన సిలువ కొట్టిన మనలాంటి మనుషులకు దేవుడు పరిచర్య చేసే ధన్యతనిచ్చాడు, ఆరాధించే అవకాశం ఇచ్చాడు. తండ్రి అని చేతులెత్తి మొరపెట్టి పిలిచే గొప్ప భాగ్యం ఇచ్చిన ఏకైక దేవుడు మన ప్రభువు ఒక్కడే. కనుక దానిని బట్టి మనము ప్రభువుని స్తుతించబద్దులం, జీవితాంతం కూడా రుణస్థులము, కృతజ్ఞులమై ప్రభువుని ఆరాధించుతాం. అటు రీతిగా ఆరాధించే కృప ప్రభు మనకి సహాయం చేయునుగాక.